హాయ్ అండి. ఇవాళ నేను కరివేపాకు పన్నీర్ రోస్ట్ చేసుకుంటున్నాను. దానికి కానీ పన్నీర్ని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో 4-5 రెమ్మలు కరివేపాకు వేసుకున్నానండి. ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు ఒక 4-5 వేసుకున్నానండి. ఒక 2 వెల్లుల్లి వేసుకున్నాను. అలానే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో బాండిల్ పెట్టుకొని నేను అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ అంత జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇది ఒక జార్లోకి తీసుకున్నానండి. తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. పొడి అయిపోవాలి మంచిగా. ఇప్పుడు బాండిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నానండి. మనం ముందుగా కలుపుకున్న పన్నీర్ని ఇక్కడ పెట్టేసుకొని మనం ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదండి, అది ఇక్కడ దీని మీద చల్లుకున్నాము. ఇది బాగా తిప్పుకొని ఇంకో వైపు కూడా కొంచెం పొడి చల్లుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే కరివేపాకు పన్నీర్ రోస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.